ఫ్రెండ్స్, ఒకసారి నారదుడు శివుడితో, ప్రభు ఒక రోజు వరకు మీరు శనిదేవుడికి కనిపించకండి, ఎందుకంటే ఆ శనిదేవుడి వల్ల శనంతా మీకు చుట్టుకుంటుంది, వెంటనే వెళ్లిపోండి అంటాడు. ఇంక అది విని శివుడు చిన్నగా స్మైల్ ఇస్తాడు అండ్ వెంటనే కైలాసాన్ని వదిలేసి ఒక పాత పడ్డ గుడికి వెళ్తాడు. అండ్ అక్కడికి వెళ్లి కూర్చోగానే కొద్దిసేపటికి చాలా కాకులు గోల చేస్తూ కనిపిస్తాయి. ఇంకా అది చూసి శివుడికి డౌట్ వస్తుంది. అండ్ ఇక్కడ ఉంటే శనిదేవుడు ఖచ్చితంగా కనిపెట్టేస్తాడని వెంటనే అక్కడ నుండి వెళ్లి ఉండడానికి ఇంకొక స్థలాన్ని వెతుకుతూ ఉంటాడు. ఇంకప్పుడే దూరంగా చెట్టు కింద ఒక గుహ లాంటిది కనిపిస్తుంది. అందుకే రాత్రి వరకు ఇక్కడే ఉండి రాత్రికి తిరిగి కైలాసానికి వెళ్లిపోవచ్చు అంటాడు. అందుకే రాత్రి వరకు అక్కడే కూర్చొని రాత్రి అవగానే శివుడు బయటకు వస్తాడు. ఇంకప్పుడే శనిదేవుడు ముందే ఆ శివుడి దగ్గరికి వచ్చి ఉంటాడు. ఇంకా అది చూసి శివుడు, నువ్వు నన్ను కనిపెట్టేలోపు సూర్యాస్తమయం అయింది అంటాడు. ఇంకా అది విని శనిదేవుడు, ప్రభు నన్ను చూసి అందరూ భయపడి పారిపోతున్నారు, ఆఖరికి ముల్లోకాలు పాలించే మీరు కూడా రోజంతా నా మీద భయంతో చెట్టు కింద దాక్కున్నారు, దీనికంటే పెద్ద గెలుపు నాకే ముందని నమస్కారం చేసి అక్కడ నుండి వెళ్లిపోతాడు. ఇంకా అది చూసి శివుడు ఏం చేశాడో చూసే ముందు, మీకు డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ లో లవ్ యూ మా అని టైప్ చేయండి. చివరికి శివుడు శనిదేవుడికి శాపం పెడతాడు, ఒకవేళ ఎవరినైనా నువ్వు బాధ పెడితే ఆ బాధ నుండి విముక్తి పొందాలి అనుకునే వాళ్ళు నాకు పూజ చేయాల్సి వస్తుంది అంటాడు.